హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో అండి. ఈరోజు వీడియోలో ఒక బ్యూటిఫుల్ స్లీవ్ డిజైన్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ మీతో షేర్ చేస్తాను ఫ్రెండ్స్. మీకు ఈ డిజైన్ నచ్చితే ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయండి. అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకన్ని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. సో ఇక్కడ నేను ఒక స్లీవ్ కటింగ్ చేసుకుని పెట్టుకున్నాను ఫ్రెండ్స్. సో మీ మెజర్మెంట్ని బట్టి మీరు ఒక స్లీవ్ని ఇక్కడ కటింగ్ చేసుకోండి. సో ఇక్కడ స్లీవ్ లెంత్ వచ్చేసి 6 ఇంచెస్ ఉందండి. 1 ఇంచెస్ కుట్టుల్లో వెళ్ళిపోతే 5 ఇంచెస్కి స్లీవ్ ఇక్కడ రెడీ అవుతుందండి. 1 ఇంచెస్ నేను కింద ప్లీట్స్ యాడ్ చేస్తాను. సో టోటల్గా 6 ఇంచెస్ లెంత్కి ఇక్కడ స్లీవ్ రెడీ అవుతుందండి. సో చూడండి, ఇక్కడ 6 ఇంచెస్కి నేను స్లీవ్ కటింగ్ చేసుకున్నాను. రౌండ్ లెంత్ కోసం నేను 3 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు నేను డిజైనింగ్ కోసం అండి, ఫస్ట్ మనం స్లీవ్ లెంత్ మీరు ఎంత పెట్టుకుంటే 6 ఇంచెస్ ఇక్కడ స్లీవ్ లెంత్ ఉంది కదండి. ఈ 6 ఇంచెస్ని మనం మిడిల్గా ఇలా టేప్ని ఫోల్డ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో చూడండి, మిడిల్గా ఇలా టేప్ని ఫోల్డ్ చేసుకుని నేను మిడిల్లో ఒక మార్క్ చేసుకున్నాను. చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మిడిల్లో నేను ఒక మార్క్ చేసుకున్నాను. చేసుకున్న తర్వాత పైనుంచి నేను 1 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకుంటున్నాను. అలాగే కింద కూడా కింద నుంచి పైకి 1 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. మిడిల్లో ఒక డ్రాప్ హోల్ని నేను ఇక్కడ పెట్టుకుంటాను ఫ్రెండ్స్. సో చూడండి, నేను ఇలాగ 3 మార్క్స్ చేసుకున్నానండి. చేసుకున్న తర్వాత మిడిల్ ఫోల్డెడ్ సైడ్ దగ్గర నుంచి 1 ఇంచెస్ దగ్గర ఇంకొక మార్క్ చేసుకున్నాను. సో మీరు బ్రాడ్ తగ్గించుకోవాలి అనుకుంటే ఇంకా మార్క్స్ని తగ్గించుకోవచ్చండి. సో 1 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుని ఇలాగా ఒక రౌండ్ షేప్ ఇక్కడ ఇస్తున్నానండి. సో ఇలా మార్కింగ్ ఫస్ట్ చేసుకుంటున్నాను. చేసుకున్న తర్వాత దీనిపైన నేను కట్ చేసేసుకుంటాను. సో ఇలాగా కట్ చేసిన తర్వాత అండి ఇలా ఉంటుంది మనకి షేప్ అనేది. దీన్ని మనం మెయిన్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉంటుంది, మెయిన్ ఫ్యాబ్రిక్ పైన ఫ్రంట్ వైపుకి పెట్టుకుని రౌండ్గా ఏదైతే కట్ చేశాను కదా అక్కడంతా ఇలా స్టిచ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో పూర్తిగా రౌండ్కి నేను స్టిచ్ చేసుకుంటున్నానండి. సో ఎలా అయితే షేప్ ఉంది 1/2 ఇంచ్ మార్జిన్లో మనం పూర్తిగా స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకుని డబల్ స్టిచ్ కూడా మీరు వేసుకోవాలి అనుకుంటే అండి, దానిపైన డబల్ స్టిచ్ కూడా వేసుకోండి ఫ్రెండ్స్. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మిడిల్లో చిన్న కట్ పెట్టుకుని రౌండ్గా మనం మెయిన్ ఫ్యాబ్రిక్ని ఇలా కట్ చేసేసుకోవాలండి. చేసుకున్న తర్వాత మనం పూర్తిగా రౌండ్కి చిన్న కట్ పెట్టుకోవాలండి. థ్రెడ్ కట్ అవ్వకుండా చూసుకోవాలి. కట్ పెట్టుకుని లైనింగ్ని లోపల వైపుకి తిప్పేసుకోవాలండి. ఇలా తిప్పుకుంటే చాలా నీట్గా మనకి ఇక్కడ స్లీవ్ అనేది లైనింగ్ లోపలికి వెళ్ళిపోతుందండి. ఇక్కడ ఏదైతే డ్రాప్ ఉంది కదా, ఈ డ్రాప్ పైన ఇంకొక స్టిచ్ వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత అండి ఇప్పుడు మనం పూర్తిగా స్లీవ్ని అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ని అటాచ్ చేసేసుకోవాలండి. చేసుకుని ఎక్స్ట్రా ఏదైతే క్లాత్ ఉందో అదంతా కట్ చేసి తీసేస్తున్నాను ఫ్రెండ్స్. తీసిన తర్వాత అండి మిడిల్లో మనం ఒక చిన్న బౌ ప్రిపేర్ చేసుకోవాలండి. 6x6 ఇంచెస్ స్క్వేర్ క్లాత్ని నేను తీసుకున్నాను. ఇక్కడ తీసుకుని 3 వైపులు క్లోజ్ ఉండేలాగా స్టిచ్ చేసుకోవాలండి. ఒకవైపు ఓపెన్ ఉంది కదా, అక్కడి నుంచి మనం దీన్ని ఆపోజిట్కి తిప్పుకోవాలి. తిప్పుకొని నీట్గా మనం పూర్తిగా కార్నర్స్ అంతా తీసి తిప్పుకోవాలండి. దీన్ని లోపలికి ఏదైతే ఓపెన్ సైడ్ ఉంది ఓపెన్ సైడ్ని కూడా లోపల వైపుకి ఇలాగా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలండి. చేసుకుని పూర్తిగా కార్నర్స్కి స్టిచ్ చేసుకోవాలి. సో ఇలా పూర్తిగా స్టిచ్ చేసుకున్న తర్వాత అండి మిడిల్లో ఈ విధంగా మనం ఫోల్డ్ చేసుకునండి. ప్లీట్స్ లాగా పెట్టుకుని ఫోల్డ్ చేసుకుని ఏదైతే థ్రెడ్ ఉంటుంది కదా, బ్లౌజ్కి బ్యాక్ నెక్కి ఏదైతే థ్రెడ్ వేస్తామో ఆ గోల్డ్ థ్రెడ్ని నేను ఇక్కడ రౌండ్గా మిడిల్లో పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. పెట్టుకుని దాన్ని టైట్గా మనం పట్టుకుని ఇక్కడ కుట్టు వేసుకోవాలండి. సో ఇలా మనం గోల్డ్ థ్రెడ్ని పెట్టుకుంటే చాలా బ్యూటిఫుల్ లుక్ ఉంటుందండి ఈ బౌది. సో ఇలాగా ఇక్కడ నేను స్టిచ్ చేసుకున్న తర్వాత ఇలా ఉంటుంది లుక్, బౌ లుక్. సో దీన్ని మనం ఏదైతే ఇక్కడ మిడిల్లో కరెక్ట్గా మిడిల్కి వచ్చేలాగా మనం సెట్ చేసుకోవాలండి. మీరు ఇక్కడ పినప్ కూడా చేసుకోవచ్చు. సో ఇలాగ నేను కరెక్ట్గా మిడిల్కి వచ్చేలాగా సెట్ చేసుకుని దీనిపైన స్టిచ్ చేసుకుంటాను. సో ఎక్కడైతే బౌ మనం అటాచ్ చేసుకోవాలి అక్కడే మనం ఇలాగ రౌండ్గా స్టిచ్ చేసుకోవాలండి. చేసుకుని డబల్ స్టిచ్ కూడా ఇక్కడ వేసుకోవాలి. మిడిల్ పాయింట్ అనేది పూర్తిగా మిడిల్కి వచ్చేలాగా చూసుకోవాలండి. సో అదర్ సైడ్ కూడా సేమ్ మనం బౌని కరెక్ట్గా సెట్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి.
మిడిల్లో అలాగ బౌని మనం అటాచ్ చేసుకుని తర్వాత అండి కింద స్లీవ్ రౌండ్ దగ్గర కొద్దిగా డిజైనింగ్ చేసుకోవాలండి. సో ఫస్ట్ నేను ఒక 1/2 ఇంచ్ ఇలాగ పైకి ఫోల్డ్ చేసుకుని దానిపైన స్టిచ్ చేసేసుకుంటాను ఫ్రెండ్స్. సో పూర్తిగా స్లీవ్ రౌండ్కి స్టిచ్ చేసేసుకుంటున్నాను. చేసుకుని తర్వాత ఇక్కడ నేను 3 ఇంచెస్ వెడల్పు క్లాత్ అండి, లెంత్ వైజు నాకు ప్లీట్స్కి సరిపోయేంత లెంత్ తీసుకున్నాను. ఈ 3 ఇంచెస్ క్లాత్ని నేను డబల్గా ఇలాగ ఫోల్డ్ చేసుకుని కార్నర్లో స్టిచ్ చేసేసుకుంటున్నానండి. సో పూర్తిగా లెంత్ వైజ్ కార్నర్లో స్టిచ్ చేసుకుని మనం ఈ పట్టీని రెడీ చేసుకోవాలండి. ఇలా స్టిచ్ చేసుకుని తర్వాత మనం దీనిపైన చిన్న చిన్న ప్లీట్స్ అనేది పెట్టుకోవాలండి. సో పూర్తిగా పట్టీ అంతా కూడా నేను ఇక్కడ ప్లీట్స్ని అడ్జస్ట్ చేసుకుంటున్నాను. సో ఈ ప్లీట్స్ని నేను కింద స్లీవ్ రౌండ్కి అటాచ్ చేసుకుంటాను ఫ్రెండ్స్. సో చూడండి ఇక్కడ స్లీవ్ రౌండ్కి కింద నేను ఈ ప్లీట్స్ని ఇలాగా స్లీవ్ రౌండ్ని ప్లీట్స్ పైన పెట్టుకుని 1 ఇంచెస్ బయటికి ప్లీట్స్ ఉండేలాగా ఇక్కడ స్టిచ్ చేసేసుకుంటున్నానండి. చేసుకుని తర్వాత మనం ఈ కుట్టు ఏదైతే 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసి కుట్టాం కదా, ఈ కుట్టు కనిపించుకుంటా దీనిపైన లేస్తో కవర్ చేయాలండి. సో ఇలాగా లేస్ని మనం స్టిచ్ చేసుకుంటే మనకి కింద స్లీవ్ రౌండ్ కూడా బ్యూటిఫుల్గా డిజైనర్గా ఉందండి. ఇప్పుడు ఏదైతే డ్రాప్ ఉంది కదా, డ్రాప్ రౌండ్గా కూడా మనం ఇక్కడ లేస్ని అటాచ్ చేసుకోవచ్చు. సో ఇక్కడైతే నేను డ్రాప్ రౌండ్కి కూడా ఈ లేస్ని అటాచ్ చేసుకుంటున్నాను. సో ఇలాగా మీరు బ్యూటిఫుల్గా ఇంటి దగ్గర చాలా డిజైనర్ స్లీవ్స్ని రెడీ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. దీనికి మ్యాచింగ్గా బ్లౌజ్ నెక్ డిజైన్ కూడా ప్రీవియస్ వీడియోలో పెట్టాను ఫ్రెండ్స్. సో ఆ వీడియో లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. లాస్ట్లో ఆ బ్లౌజ్ బ్యాక్ నెక్ డిజైన్ ఇమేజ్ కూడా చూపిస్తాను. సో మీరు అది చూసి మీకు నచ్చితే ఆ వీడియో కూడా చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఫ్రంట్ వైపు నేను 1/2 ఇంచ్ లోపలికి డీప్ కూడా తీసుకుని మనం ఇలాగా స్టిచ్ చేసుకోవాలి. సో ఇలాగ బ్యూటిఫుల్ డిజైనర్ స్లీవ్స్ని మీరు ఇంటి దగ్గర చాలా ఈజీ మెథడ్లో ప్రిపేర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఏమైనా డౌట్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో అడగండి. సో ఫైనల్గా స్లీవ్ లుక్ అయితే ఇలా ఉంటుందండి. సో బ్లౌజ్ బ్యాక్ పార్ట్ డిజైన్ అనేది మీకు చూడాలి అనుకుంటే అండి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అలాగే మీకు ఈ స్లీవ్ డిజైన్ నచ్చితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. దీనికి బ్లౌజ్ బ్యాక్ నెక్ డిజైన్ ఇలా ఉంటుందండి. ప్రీవియస్ వీడియోలో చాలా ఈజీ మెథడ్లో నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను డిజైన్ అనేది. సో ఆ వీడియో కూడా మీరు తప్పకుండా చూడండి ఫ్రెండ్స్. సో ఇప్పటి వరకు మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.